సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ బోరబండ పారిష్ అలెక్స్ ఫాదర్, జేమ్స్ ఫాదర్ అండ్ యూత్ మెంబర్స్ మరియు కౌన్సిల్ మెంబర్స్, చర్చ్ సంఘస్థులు అందరూ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభు శిలువ మోసే విధానం ఏ రకంగా తన యొక్క రక్తం చిందించి మానవుల పాపాలను శుద్ధి చేశారో, తన ప్రాణాన్ని శిలువపై వదిలే విధానం ప్రార్థన ద్వారా అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ విజయ్ కుమార్, జేమ్స్ రాబిన్, విక్టర్, జాకబ్, అలెక్స్, జాన్ డిజోజా, ఆందోని పాల్, జి రమేష్, వరప్రసాద్, బెంజమిన్ డైస్, జాన్ ఆల్ఫోన్స్, ఎస్ రమేష్ తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు. కార్జెను యేసు రక్తము, నా పాపములన్నీ కడిగేను ఆ పవిత్ర రక్తము. కలువరిగిరిలో చిందిన అమూల్య రక్తము, నా చీకటి బ్రతుకును మార్చేను జీవపు వృక్షముగా. యేసు రక్తము, కలువరి రక్తము, నా దోషములను భరించి నిర్దోషిగా నిలిచినావు. నా శిక్షను నీవు వేసుకొని ముండ్ల కిరీటం ధరించినావు. ఆఖరి బొట్టు వరకు నా కోసమే ధార పోసి మరణాన్ని జయించి నాకు నిత్య జీవము నిచ్చినావు. సిలువలో నాకై కార్జెను యేసు రక్తము, నా పాపములన్నీ కడిగేను ఆ పవిత్ర రక్తము. యేసు రక్తము, నా యేసు రక్తము. స్వస్థపరచే శక్తి ఆ రక్తముదే, నా శాపములన్నీ తొలగించే జయము ఆ రక్తముదే. గమ్యం తెలియని నా పయనంలో దీపము నీవేనయ్యా, నా శ్వాస ఆగే వరకు నీ నామమే పాడనయ్యా. జయం జయం యేసు రక్తానికే జయం. Today is a very important day in the entire Christian world. Today we call it as a Good Friday. Today we call it as a Holy Friday, on which day that Jesus left this world, but he left behind his legacies, and his life became a message to the world, and the entire universe appreciate and adore the person of Jesus, because he is the only God who died for his people. He is the only person who was ready to show his love by shedding his blood upon the cross. We know that he was crucified by the Roman government